ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి తండ్రి, మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభా. ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్య, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయా, నీ కనికరం తండ్రి ఎల్లవేళలా ప్రవ్వా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకోమని నీ పాదములు పట్టుకొని నేను బ్రతుములాడుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. ఈ సమయమున తండ్రి, నా దేశం కొరకు, నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా దేశాన్ని కాపాడు ప్రవ్వా. నా దేశ ప్రజలందరినీ కాపాడండి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. పసిబిడ్డలను దీవించండి, ఆశీర్వదించు ప్రవ్వా. ఆరోగ్యముతో నింపండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేసి తండ్రి, వారి చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వా, నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రముల తండ్రి. బాలింతల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి తండ్రి. వారు తినే ఆహారంలో, వేసుకునే మందుల్లో ప్రవ్వా, ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని నేను అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలందరూ కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి. వారి చదువుల్లో ప్రవ్వా నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వా మీరే కాచి కాపాడండి ప్రవ్వా. తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వా, నీ యొక్క దహించి వేసే అగ్ని నుంచి మనం అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రముల ప్రవ్వా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రవ్వా. నీ మార్గములో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రముల ప్రవ్వా. వారి చదువుల్లో సహాయం చేయండి ప్రవ్వా. వారు చేసే ఉద్యోగాలలో సహాయం చేయండి ప్రవ్వా. వారు ఏ పనులు చేసినప్పటికీ తండ్రి, వారు చేసే పనుల్లో ప్రవ్వా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రవ్వా, వారి చదువుల్లో మీరే సహాయం చేసి ప్రవ్వా, వారి చుట్టూ నీ కంచి వేసి తండ్రి, నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి నీ మార్గములో నడిపించమని నేను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. నీకు స్తోత్రములు తండ్రి. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి, వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా. ఎవరికి మీరు దేనిని సిద్ధపరిచున్నారో దానిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. నీవు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రవ్వా నీకు కృతజ్ఞత కలిగి జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రవ్వా. నీ మార్గములో నడిపించమని అడుగుచున్నాను ప్రవ్వా. వారి వాహనాల చుట్టూ ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి అయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వు తెలియజేస్తున్నావు ప్రవ్వా. నాయనా బిడ్డల యొక్క జీవితాలలో ప్రవ్వా మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి ప్రవ్వా నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు
ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించండి. కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి నా ప్రభువా. వారు వేసుకునే మందుల్లో, తినే ఆహారంలో మీరు ఉండండి ప్రభువా. వారి ప్రసవ దినములో మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా తండ్రి, వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేసి నడిపించండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. మీరిస్తేనే ప్రభు ఎవరైనా పొందుకోగలరు ప్రభు. నేను ఎవరైతే నిరాశలో, నిస్పృహలో ఉన్నారో ప్రభు, వారి పట్ల నీ కృపను అనుగ్రహించి ప్రభు, మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రభు, నేను వారి జీవితాలలో ప్రభు సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారి జీవితాలలో ప్రభు, నీ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచుండగా ప్రభు, నాయన వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయండి అయ్యా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచునైనా, అపవాది క్రియలని లయపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరే జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభు. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభు. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభు. నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభు. ఆయన అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభు. నువ్వు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రభు, నిన్ను అంగీకరించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరో నాయన ఎటువంటి పాపంలో జీవించినప్పటికీ కూడా ప్రభు, వారి పాపములను విడిచిపెట్టి ప్రభు, నాయన నిన్ను చూసే నేత్రాలు వారికి దయచేయని ప్రభు. ప్రతి ఒక్కరినైనా బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో మంది నా ప్రభు నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచుండగా ప్రభు, వారందరినీ కూడా మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు ప్రభు. నీ స్వస్థతను ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి ప్రభు. నిన్ను వేడుకుంటున్నాను ప్రభు. నాయన చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దర్శించండి ప్రభు. మీరు ముట్టండి ప్రభు. నువ్వు మాట సెలవిస్తే చాలును ప్రభు. నీ మాట సెలవిచ్చి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసి స్వస్థపరచమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతంలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. సహాయం చేయండి ప్రభు. నైనా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభు, అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభు. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభు. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభు హింసిస్తున్నారయ్యా, శ్రమల పాలు చేస్తున్నారు తండ్రి.
ఎంతో మందిని చంపేస్తున్నారు ప్రభా. అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా కలగకుండగా మీరు తప్పించండి, కాపాడండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా కాపాడే బాధ్యత అది నీపైనే ఉన్నది నా ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభా. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నానయ్యా. ఈ లోకములో ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతో మంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రవ్వానికి స్తోత్రాలయ్యా. మీరే సహాయం చేసి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. చిన్న బిడ్డలతో సహా, యవన బిడ్డలతో సహా ప్రభా ఎంతో మంది అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభా ఎవరు తప్పించగలరు ప్రభా? ఎవరు కాపాడగలరు ప్రభా? సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి. దుష్టుని దూరపరచండి అయ్యా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రవ్వా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రవ్వా మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్య. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. అటువంటి వారు తండ్రి మా మధ్యన లేకుండగా మీరు చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్య. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని నాయన నీ రెక్కల చట్టున ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా భద్రపరచబడటానికి మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభా. రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రభా. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైనటువంటి రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి అయ్యా. ప్రతి వాహనం నడుపుచున్నటువంటి డ్రైవర్లలో మీరు ఉండండి ప్రభా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని, మంచి ఆలోచనను దయచేసి ప్రభా ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా తప్పించు ప్రభా. కాపాడండి అయ్యా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి, విమాన ప్రమాదాల నుంచి తప్పించండి, బస్సు ప్రమాదాల నుంచి, లారీ ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి ప్రభా మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రతి అవసరతను, అక్రతను నీ నామంలో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి ప్రభా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా నీ నామంలో తీర్చండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి నూరంతల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రార్థించడానికి నాకు బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా దినదినము కూడా నీ పాదముల చెంత ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దయచేయండి ప్రభా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి ప్రభా నూరంతల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.